మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ ఎండి లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. అసలు ఆ కేసు ఏంటి, ఈడీ వరకు ఎందుకు వెళ్ళింది, ఆ కేసుకు సంబంధించి బాధితులు ఏమంటున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ తరపు వాదన వినిపిస్తున్న లాయర్ వెర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా కొన్ని గ్రాఫిక్స్ చూద్దాం ఈ అంశానికి సంబంధించి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సుమారు 3,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి. సాహితీ ఇన్ఫ్రా గ్రూప్పై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదైంది. సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. దీంతో పాటు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఇప్పటివరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత అనేది. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాహితీ స్వాది పేరుతో 65 కోట్ల రూపాయలు, దీంతో పాటు సాహితీకి సంబంధించి సిస్టా అడో పేరుతో 79 కోట్ల రూపాయలు, అలాగే సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్ల రూపాయలు, అలా చెప్పుకుంటూ పోతే కనుక సాహితీ సితారా పేరుతో అక్షరాల 135 కోట్ల రూపాయలు, ఇలా సాహితీ మెహతా పేరుతో 44 కోట్ల రూపాయలు, ఇక అలాగ చూసుకుంటే ఆనంద ఫర్చ్యూన్ పేరుతో 45 కోట్ల రూపాయలకు సంబంధించి, అలాగే సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే సుదీక్ష పేరుతో 22 కోట్లు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కోట్లలో వ్యాపారం. రూబికాన్ సాహితీ పేరుతో 7 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు చూసిన దాంట్లో ఇదే తక్కువ అనుకోవాలి, కానీ ఇవన్నీ కూడా కలుపుకుంటే ఇప్పటికే 200 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తుంది సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఈడీ. ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట 504 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది సాహితీ ఇన్ఫ్రా. ఇక అలా చూసుకుంటూ పోతే కనుక 9 ప్రాజెక్టులతో మొత్తం 1,119 కోట్ల వసూలుకు పాల్పడింది. 2,500 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది సాహితీ ఇన్ఫ్రా. ఇక అమీన్పూర్లో 1,700 ప్లాట్లు ఉన్నాయంటూ కూడా మోసానికి పాల్పడింది. 2022 ఆగస్టు 1న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మొత్తం 23 ఎకరాలకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి ఈ అంశం ఇది. ఇప్పుడు ఏం జరిగింది, సుమారు 3,000 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది. అలా సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆ స్కామ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బాధితుల పక్షాన కేసు వాదిస్తున్న లాయర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ టు టాక్ ఆన్ దిస్ ఇష్యూ. కృష్ణకాంత్ గారు, వెల్కమ్ అండి. కృష్ణకాంత్ గారు, ఈ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఏంటి కేసు, ఇది ఎక్కడ మొదలైంది అండ్ మీ వరకు ఇప్పుడు వచ్చింది, ఒకసారి డీటెయిల్గా అసలు ఈ కేసు ఏంటండి ఒకసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తారా? షూర్ అండి. ఇది సాహితీ శర్వాణి ఇలైట్ అనేది ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ వాళ్ళ దాంట్లో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇది. సో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో కంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. సో ఇది 23 ఎకర్స్లో ఒక ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరు మీద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 23 ఎకర్కి సంబంధించి మ్యాప్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ టీమ్ ఒకసారి గ్రాఫిక్స్ సంబంధించి ఫుల్ ఫ్రేమ్ వేసే ప్రయత్నం చేస్తే కనుక నేను ఒకసారి ఆ మ్యాప్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ మ్యాప్ మీరు చూడొచ్చు. కృష్ణకాంత్ గారు, ఇదేనండి సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి 23 ఎకర్స్ అంటే మీరు చెప్పుకొస్తుంది. అలా సో ఇదే. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ నేను కాస్త క్లోజ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అమీన్పూర్ లేక్ వ్యూ అంటూ మీరు చూస్తే కనుక ఈ దగ్గరలోనే ఉంది. ఇదిగోండి, ఇది ఈ ఏరియాకు సంబంధించి నేను కాస్త ఇదిగోండి 23 ఏకర్స్ అంటూ కూడా. ఇప్పుడు ఏంటండి కేసు ఇది? సో ఇదేంటంటే అది సాహితీ శర్వాణి ఇలైట్ అని చెప్పి అప్పట్లో ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరు మీద ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇవాళ ఎవరైతే బూటాటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారో ఇవాళ ఈడీ ఇవాళ రోజు అరెస్ట్ చేసింది, ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకెళ్ళింది. సో ఆయన కంపెనీ ద్వారా ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ పెట్టారు. సో ఆయన పార్ట్నర్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కలిసి ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఓపెన్ చేశారు. సో దిస్ ఈజ్ ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్లో నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్, ఇవాళ రోజు అన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్లో పడినాయి, అన్నింటిలోనూ ఫ్రాడ్ అయిందని చెప్పి ఈడీ ఇవాళ రోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మనీ లాండరింగ్ యాక్ట్ కింద. సో దాని కింద ఏమైందంటే ఈ ప్రాజెక్ట్ ఇందులో ఎందుకు మెయిన్ అంటే ఇందులో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ ప్రాజెక్ట్స్. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్. సో ఈ ప్రాజెక్టే చాలా పెద్దది అన్నిటికంటే, అతనిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటికంటే. సో అందుకనే ఇందులో ముఖ్యంగా దగ్గర 15
1500 మంది నుంచి 2000 మంది కస్టమర్స్ ఇందులో కొనుక్కున్నారు. అందరూ ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరు మీద ఎంతో డబ్బులు కట్టారు. నియర్లీ మోర్ దెన్ 600 to 700 crores స్కామ్ అయింది ఒక ప్రాజెక్ట్లోనే. సో సాహితీ శర్వాణి లైట్ ప్రాజెక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ స్కామ్స్ ఇన్ తెలంగాణ. సో అందుకని ఈ ప్రాజెక్ట్కి ఈ ఫ్రాడ్కి ఇంత హై ఎంత అంటున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి? మొత్తం 500 to 600 crores స్కామ్ అయిందండి. ఇది ఎన్ని ఏకర్స్ అండి? ఇది 23 acres మొత్తం. 23 acres. సో టోటల్ 23 acres కి సంబంధించి అంటే 23 ఎకరాలు. 23 ఎకరాల్లో వీళ్ళు 10 towers 10 towers కడతా అని చెప్పి అన్నారు. 10 towers. ఎస్. ఓకే. ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ పెట్టినప్పుడు సో ఇదంతా ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇదంతా మసిపూసి మారడికెళ్ళలాగా ఒక పెద్ద ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరు మీద హెవీ అడ్వర్టైజ్మెంట్స్ అని అదని ఇదని ఇంక్లూడింగ్ అప్పుడు ఏదైతే ఈ ఎగ్జిబిషన్స్ ఈ ప్రాపర్టీ ఎగ్జిబిషన్స్ అని అవన్నీ ఇవన్నీ వితౌట్ పర్మిషన్స్. మళ్ళీ వితౌట్ పర్మిషన్స్ అప్పుడున్న ఈ క్రెడాయి వాళ్ళు కూడా ఎట్లా ఇచ్చారో తెలియదు. ఈ క్రెడాయి కానీ అక్కడ మిగతా ఆర్గనైజేషన్స్లో వీళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరు మీద కస్టమర్స్ అందరిని అట్రాక్ట్ చేసి ఇలా చేశారనమాట. ఇదంతా మళ్ళీ ఎంత ప్రీ లాంచ్ అంటూ కూడా ఎంత ఆఫర్ వాళ్ళు పెట్టడం జరిగింది? డీటెయిల్స్ అంటే యాక్చువల్లీ అప్పుడున్న రేట్ ప్రకారం అయితే 4 నుంచి 5,000 ఉంది. బట్ 2500 ఎంతో చాలా తక్కువ ఆఫర్ తక్కువ రేట్కి ఇస్తున్నాం అన్నట్టుగా పెడతారు. జనరల్లీ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే అక్కడున్న మార్కెట్ రేట్ కంటే మేము చాలా తక్కువలోనే ఆఫర్ చేస్తాము. ఇది ప్రీ లాంచ్ ఆఫర్ ఇది, ఎందుకంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ ఇది మీరు ముందే బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ పడుతుంది అన్న దాని మీద చేస్తారు. బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చాలా మటుకు ఇవాళ రోజు మీరు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరు మీదే ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ స్కామ్స్. సో ఇంత పెద్ద స్కామ్ జరిగిందనమాట. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరు మీద ఇలా వీళ్ళని మోసం చేయడం జరిగింది. ఒక్కొక్కరు ఆన్ యావరేజ్ మినిమం 30 to 40 lakhs 50 lakhs ఇలా కడతాం జరిగింది. సో ఓవరాల్గా 600 crores స్కామ్ అయింది ఇది. సో దానికి బాధితులు తీరా ఇతను చేతులు ఎత్తేసి జెండా ఎత్తేసిన తర్వాత బాధితులు రియలైజ్ అయ్యి సో 2022 August 1st రోజు ఇది CCSకి వెళ్ళడం జరిగింది. 2022 ఇయర్లో August 1st రోజు. సో ఇది CCSలో సో FIR నెంబర్ 158/2022. సో దాని మీద ఆగస్ట్ 22 ఆగస్ట్ 2022లో ఇది అయ్యింది. ఇది కేసు నమోదు చేయడం జరిగింది. CCS వాళ్ళు తీసుకున్నారు ఇది FIR. ఓకే. CCSలో తీసుకున్నారు ఇక్కడ నాంపల్లిలో. సో తీసుకున్న తర్వాత దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. సో అట్ ద సేమ్ టైం నేనేం చేశానంటే రేరా అసలు అప్పటి వరకు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పటికే తెలంగాణ రేరా అనేది యాక్టివ్లోనే ఉంది యాక్చువల్లీ. బికాస్ తెలంగాణ రేరా యాక్ట్ హాస్ కమ్ ఇన్ టు పిక్చర్ ఇన్ 2016. సెంట్రల్ గవర్నమెంట్ రేరా యాక్ట్ని 2016లో తీసుకొచ్చింది. సో 2017 నుంచి ఏ స్టేట్ కా స్టేట్ రేరాలు ఏర్పడున్నాయి. సో రేరా పెట్టింది ఎందుకు? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇలాంటి స్కామ్స్ అని జరగకుండా చూడడానికి రేరాని పెట్టింది. బట్ వాళ్ళ సమక్షంలోనే రేరా ఉండగానే వీళ్ళంటి వాళ్ళు వితౌట్ పర్మిషన్స్ వితౌట్ ప్రాపర్ ఎనీ అథారిటేటివ్ పర్మిషన్స్ అండ్ ఆల్ వీళ్ళు ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్స్ పెట్టి ఇంతమంది జనాల్ని స్కామ్ చేశారంటే మళ్ళీ రేరా హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ దే హ్యాస్ టు బీ కండెమ్డ్ ఫర్ దాట్. సో దానికి మేము ఏం చేసామంటే అప్పటి వరకు కాకపోతే ఏంటంటే మొన్న 2023 వరకు కూడా రేరాకి ఒక ప్రాపర్ పర్మనెంట్ బాడీ లేదు, ఒక చైర్మన్ గారిని కూడా పెట్టలేదు అందులో. సో మేము ఇది మేలో ఆ టైంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి శ్రీ పద్మనాభరెడ్డి గారు NGO వాళ్ళు తెలంగాణ హైకోర్టులో అప్పుడున్న గవర్నమెంట్కి అగేన్స్ట్గా తెలంగాణ హైకోర్టులో పిల్లేయడం జరిగింది. రేరా అనేది పెట్టారు కానీ దానికి ఒక పర్మనెంట్ బాడీ లేదు, ఏం లేదు. అప్పటి వరకు సోమేష్ కుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా చీఫ్ సెక్రటరీ, ఇది ఎవరైతే GHMC కమిషనర్స్ ఉన్నారో వాళ్ళ కిందనే ఇది ఇంకో అడిషనల్ బాధ్యత లాగా రేరాని పెట్టారు కానీ దానికంటే సపరేట్గా ఒక బాడీని పెట్టలేదు. యాజ్ పర్ రేరా యాక్ట్ పెట్టాలని చెప్పి వాళ్ళు పిల్లేస్తే దానికప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్గా దాంతోపాటు మేము కూడా అప్పుడు ధర్నా చేసాం. సేమ్ జూన్లోనే, మేలో ఇదైంది, జూన్లో మేము కూడా ఒక హెవీ ధర్నా చేసాం బాధితులతో. నేను కూడా మేమందరం కలిసి ధర్నా చేసి క్లియర్ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని నేను DCP ACP కమిషనర్స్ దగ్గర నుంచి ఒక ధర్నా చేసి అది అప్పుడు అన్ని ఛానల్స్ కూడా కవర్ అయింది. సో అది చేసిన జూన్లో మా ధర్నా అయింది అండ్ జూలైలో ఇమీడియట్గా బాడీని ఏర్పాటు చేసి ఎన్ సత్యనారాయణ గారిని చైర్మన్ కింద పెడతాం జరిగింది. అప్పుడు రేరాకు ఒక పర్మనెంట్ బాడీ వచ్చింది జూలైలో. సో జూలైలో ఇమీడియట్గా రేరా చైర్మన్ అపాయింట్ చేయగానే ఎన్ సత్యనారాయణ గారిని మేమందరం కలవడం జరిగింది. బాధితుల తరపున నేను ప్రస్తావించాలి అక్కడ తీసుకెళ్లాను, మాట్లాడాను, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ టుడే ఇవాళ రోజు రేరాలో ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక కేసు ఫైల్ అయ్యి అది ప్రాసిక్యూషన్ కూడా ఆన్ గోయింగ్ ఇప్పుడు నడుస్తుంది కేసు. దానికి కూడా లాయర్ని నేనే వాళ్ళ బాధితుల తరపున ఆర్గ్యుమెంట్స్ అవి కూడా ఎవ్రీ హియరింగ్ అటెండ్ అవుతున్నాను. ఐ హ్యావ్ గివెన్ మై ఆర్గ్యుమెంట్స్ ఆల్సో. సో నేను ప్రతిపాదించింది ఏంటంటే రేరాకి అపార్ట్ ఫ్రమ్ CCS అనేది ఏంటంటే క్రైమ్ సైడ్, అది వాళ్ళు అతన్ని ప్రాసిక్యూటివ్ 420 కింద 506 కింద వాటి కింద సెక్షన్స్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు పక్కన ఇన్వెస్టిగేషన్. అట్ ద సేమ్ టైం రేరా పని ఏంటి, అసలు ఈ రేరా పుట్టిందే ఈ రియల్ ఎస్టేట్ స్కామ్స్ని అరికడటానికి. సో దాని పరంగా దే హ్యావ్ ఎవ్రీ అథారిటీ. రేరా ఇస్ అ క్వాసి జ్యుడిషియల్ బాడీ విచ్ హ్యాస్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ పవర్స్. సో అదే రేరాకి చెప్పి నేను సత్యనారాయణ గారితో కూడా మాట్లాడి నా లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ అట్ ద సేమ్ టైం సజెషన్స్ కేస్ స్టడీస్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఈ కేస్ స్టడీ ఇప్పుడు 23 ఎకరాలు అంటే దాదాపు ఎన్ని ప్లాట్లు అన్నారు? మీ దగ్గర ఎంతమంది బాధితులు వచ్చారు?
ఇక్కడ సాధారణంగా డౌట్ వస్తుంది ఎవరికైనా, ఇది ఈడీ వరకు ఎలా వెళ్ళింది, ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అనేది వచ్చే డౌట్. అది కూడా చెప్తానండి. జనరలీ ఈడీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి డైరెక్ట్గా ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ చేసి ఒక కంప్లైంట్ని కాగ్నిజెన్స్ కింద తీసుకొని డైరెక్ట్గా అరెస్ట్ చేసే అధికారాలు ఉండవు, డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండదు, ఎఫ్ఐఆర్ వేసే అధికారం ఉండదు. బట్ ఇప్పుడు మేము ఆ రోజు ఆగస్టు 2022లో ఈ సీసీఎస్లో ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం వల్ల ఆ ఎఫ్ఐఆర్స్ ఆధారితంగా ఈడీ వచ్చి ఇవాళ రోజు అతని మీద పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఇది కూడా ఈ కేసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్ కింద మీరు అన్నట్టుగా కేసు రిజిస్టర్ అయింది. అయితే ఇక్కడ సాధారణంగా ఎవరికైనా డౌట్ వస్తుందంటే 23 ఎకరాలంటే ఎన్ని ప్లాట్స్, అంటే ప్లాట్ ఎంత ఆఫర్ చేయడం జరిగింది? 23 ఎకరాల్లో ఆయన 10 టవర్స్ ప్రపోజ్ చేశారు. 10 టవర్స్ 10 టవర్స్ ప్రపోజ్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఐటీ సెజ్ కింద ఉంది ఈ భూమి. ఓకే, సో ఐటీ సెజ్లో ప్రకారం ఐటీ పాలసీ ప్రకారం ఏంటి 25% ఆఫ్ ల్యాండ్లో మళ్ళీ ఐటీ టవర్స్ కూడా కట్టాలి. కొద్దిగా ఐటీ అంటే 23 ఎకరాల్లో మళ్ళీ ఐటీ టవర్స్ కూడా రావాలి, 25% మళ్ళీ ఐటీకి కేటాయించాలి, ఐటీ టవర్స్కి. సో అందుకనే మళ్ళీ ఐటీ టవర్స్ కూడా ఇందులో నిర్మించాల్సి ఉంది. సో దాని పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ మేము బాధితులకు అవన్నీ అతను చెప్పలేదు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి ఆయన ఇవన్నీ డబ్బులు తీసుకోవడం జరిగింది. తీరా చూసి వీళ్ళ తర్వాత రిలైజ్ అయింది ఏంటంటే ఒక పర్మిషన్ కూడా లేదు. లాస్ట్కి వీళ్ళు అప్పుడెప్పుడు 2022లో ఇట్లానే ఇక్కడికైనా వస్తున్నాను, మీరు పర్మిషన్స్ గురించి వచ్చారు కాబట్టి. ఇప్పుడు ఇలాంటి చోట మరి ముఖ్యంగా ఇలా ఇన్ఫ్రా దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటూ ఉంటారు. పర్మిషన్స్ ఎలా వచ్చాయి, పర్మిషన్స్ ఇచ్చారా, లేకపోతే పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇటు వీళ్ళు కూడా చెక్ చేసుకున్నారా లేదా, అంటే బాధితులకు సంబంధించి. బాధితులకి తరపున ఏంటంటే అండి జనరల్లీ వీళ్ళు ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేసరికి పాపం వాళ్ళు కూడా అంత డ్యూ డిలిజెన్స్ లేకుండా హడావిడిగా డబ్బులు పెడతాం జరిగింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సరే మామూలుగా డబ్బులు పెట్టినప్పుడు చెక్ చేసుకుంటారు కదా పర్మిషన్స్ ఉన్నాయా అన్ని వీళ్ళు చెప్పడం అయితే ఉన్నాయని చెప్పారు. అప్పుడు బాధితులు వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చెప్పడం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అది ఉన్నాయి అని చెప్పి అంత పెద్ద ప్రాజెక్ట్స్ అంత పెద్ద హడావిడి చేస్తే జనరల్ ఇప్పుడు ఒక 23 acres బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. అందులో బూడాటి లక్ష్మీనారాయణకి ఆల్రెడీ మంచి ట్రాక్ రికార్డ్ ఉండే అంతకుముందు. ఈ వాజ్ ఎ హ్యూజ్ బిల్డర్, పెద్ద బిల్డర్ అయినా. ఇదొకటే ప్రాజెక్ట్ కదా, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ప్యారల్గా నడుస్తున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు జనరల్లీ డౌట్ పడరు కదా, వీళ్ళకి ఏంటి మైండ్లో ఈయన చాలా పెద్ద బిల్డర్ కదా అది ఇది అని చెప్పి వాళ్ళు దాని దగ్గర నమ్మారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈయన ఎక్స్ టీటీడీ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ కూడా ఇదివరకు. సో ఇవన్నీ ఒక సమాజంలో మంచి వ్యక్తి, ఒక పెద్ద బిల్డరు, సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ అనేది ఒక పెద్ద కంపెనీ, ఆల్రెడీ పాస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇతనివి. సో అంతా బాగానే ఉన్నాయి కదా, ఇది కూడా అన్ని పర్మిషన్స్ ఉండే ఉంటాయని చెప్పి వాళ్ళంతా డ్యూ డిలిజెన్స్ చేయకుండా ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనేసరికి కొద్దిగా ఆశపడి కొనేశారు. ఓకే, అది బాధితులకు సంబంధించి వర్షన్. కానీ ఇక్కడ గవర్నమెంట్ అథారిటీస్కి ఇప్పుడు ఇక్కడ ఏరియాలో అమ్ముడుపోతుందా లేదా, అవి అమ్మకానికి ఉన్నాయా లేదా అనేది డీటెయిల్గా వాళ్ళకి ఎంక్వైరీ ఉండాలి. త్రూ ఇన్వెస్టిగేషన్ ఈ ఎస్ఓపి అంటాను, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, ఇది ఏమి ఉండదా? ఒక 23 ఎకరాలకు సంబంధించి కోట్ల స్కామ్ జరుగుతూ ఉంటే అధికారుల దృష్టికి వెళ్ళలేదా? ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగారండి. ఎగ్జాక్ట్లీ. సో నా క్వశ్చన్ కూడా అప్పుడు అదే. ఇప్పుడు ఇంత పెద్ద ఇదైతున్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న లోకల్ బాడీస్ ఏం చేస్తున్నాయి, ఇతనంతా పెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం క్రెడై ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఉంటారో జనరల్లీ అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్స్ అవి పెడుతుంటారు. సో అందులో ఇతను కూడా ఒక పెట్టి షాప్ పెట్టి, సో ఎగ్జిబిషన్స్ లాగా పెట్టి ఇతను ప్రీ లాంచ్ ఆఫర్స్ అని పెట్టి ఇతను కూడా అమ్మాడు. సో అవి నడుస్తున్నాయి ఓ పక్క నుంచి. ఇంకో పక్క నుంచి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు ఇందాక రేరా ఉన్నదే అసలు ఇట్లాంటి పర్మిషన్స్ అసలు ఇది రేరా రిజిస్ట్రేషన్ కూడా లేదు ఇప్పటివరకు. రేరా రిజిస్ట్రేషన్ లేకుండా ఏం లేకుండా ఇంత పెద్ద ప్రీ లాంచ్ ఆఫర్స్ ఎలా పెట్టాడు, ఇంత 23 acres ఇదంతా ప్రాజెక్టులో చూపిస్తున్నాడు. ఇవన్నీ అసలు రేరా చూసుకోవాలి. బట్ కాగ్నిజెన్స్ కింద తీసుకొని అసలు వీళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వకుండా ముందే అసలు ఇది కాగ్నిజెన్స్ కింద తీసుకొని రేరా ఫస్ట్ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద స్కామ్ అయ్యేదే కదా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. గవర్నమెంట్ అథారిటీస్ ఏం చేయలేదు అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ. అండ్ రేరా ఆల్సో వాజ్ డిఫంక్ట్, అసలు వాళ్ళు యాక్టివ్గానే లేరు. సార్ అసలు మేము వచ్చి ధర్నా చేసిన తర్వాతే కదండి రేరాకు ఒక చైర్మన్ పెట్టారు. టు బి ఫ్రాంక్ లాస్ట్ ఇయర్ జూన్లో మేము ధర్నా చేసి జూలైలో పెట్టారు. సో అప్పటివరకు రేరా వాజ్ డిఫంక్ట్. సో ఇంకా ఎవరున్నారు దీన్ని ఆపడానికి? ఒకసారి ఇక్కడ నేను మళ్ళీ చిన్న హైడ్రాన్ లింక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కాస్త హైడ్రా ఫ్లికర్ అవుతుంది మైండ్లో. ఎందుకంటున్నానంటే కనుక ఇప్పుడు కొనుక్కుంటున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువుకునే వాళ్ళు ఉన్నారు. చదువుకునే వాళ్ళకి సంబంధించి ఇటువంటి ఇష్యూస్ జరుగుతుంటే ఇంకా హైడ్రా లాంటి వ్యవస్థలు ఇప్పుడు అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతున్నాయని ముందుకు వస్తున్న తరుణంలో చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమో ఎట్లా షార్ట్గా చెప్తే ఎట్లా? ఎగ్జాక్ట్లీ సార్, మీరు అదే సేమ్ మన ఆర్టీవీలో ఛానల్లోనే నేను 1 month బ్యాక్ డిబేట్ చేశాను సేమ్ హైడ్రా మీద. అప్పుడే నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ అప్పుడే ఇష్యూ అయింది. ఇంకా మధ్యతరగతి వాళ్ళ మీద ఇంకా స్టార్ట్ అవ్వాలి 1 month బ్యాక్. సో అప్పుడే నేను మన ఆర్టీవీలోనే నేను మాట్లాడాను. సో అప్పుడు నేను రేజ్ చేసిన సేమ్ పాయింట్స్ ఇవాళ హైకోర్టు హైడ్రాని అడగడం జరిగింది.
ద సేమ్ పాయింట్స్ ఏంటంటే మీకు లోకల్ మీరు ఒక జియో పరంగా వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ లీగల్ స్టాండింగ్. ఇప్పుడు జియో కింద రావడానికి ఒక బిల్ కింద హైడ్రా బిల్ ఒక యాక్ట్ కింద రావడానికి డిఫరెన్స్ ఏంటంటే జియో అంటే ఓన్లీ లీగల్ శాంక్టిటీ ఉంటుంది, కానీ దానికి లోకల్ స్టాండింగ్ ఉండదు, లీగల్ స్టాండింగ్ ఉండదు. అదే యాక్ట్ అనుకోండి ఒక పక్కా నామ్స్ ప్రకారం క్లియర్గా ఒక అసెంబ్లీలో పాస్ అయ్యి ఒక బిల్లు కింద తయారీ వస్తుంది. అందులో దానికి అన్ని లోకల్ స్టాండింగ్ ఉంటుంది, లీగల్ స్టాండింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. ఆ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ అవే. ఇప్పుడు నాగార్జున గారి గురించి మీరు అంటున్నారు, సరే సామాన్యుల జోలికి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అని అడిగింది నేను అదే ఆ రోజు. ద సేమ్ థింగ్ ఆ రోజు నేను అడిగింది ఏంటంటే లోకల్ బాడీస్ ఇప్పుడు పర్మిషన్స్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ రోజు మీరు FTL అని బఫర్ జోన్ అని చెప్పి హైడ్రా వచ్చి ఇరగొట్టేస్తుంది. బట్ అదే లోకల్ బాడీస్ అవన్నీ ఈ రోజు వచ్చే అదే ఇప్పుడు జీవో 99లో మీరు చూసుకుంటే హైడ్రా వీటన్నిటి కోఆర్డినేషన్లో పనిచేయాలి. GHMC వాళ్ళతో కానీ, MRO రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ, లోకల్ పంచాయతీలతో కానీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇప్పుడు ఇవాళ రోజు మీరు అసలు రంగనాథ్ గారి ఇంటర్వ్యూ కూడా చూస్తే హైడ్రా డజంట్ హ్యావ్ ఎన్ అథారిటీ టు డైరెక్ట్లీ ఇష్యూ నోటీస్ ఆల్సో. ఇప్పుడు వీళ్ళు ఇల్లు డెమాలిష్ చేసినప్పుడు గతంలో కూడా అదే చెప్పారు, నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు. వాళ్ళు నోటీస్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా GHMC ద్వారా నోటీస్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు డెమాలిషన్స్కి వెళ్తున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ టెల్స్ దట్ వాట్ లీగల్ సాక్టిటీ దే హ్యావ్. వాళ్ళకంతా ఇవి లేవు పవర్స్. వాళ్ళు ఓన్లీ ఇన్ కోఆర్డినేషన్ అండ్ డెలిగేషన్ ద్వారానే లోకల్ బాడీ వాళ్ళతో డెలిగేషన్తోనే వాళ్ళు వచ్చి డెమాలిష్ చేయగలగాలి. అలాంటప్పుడు బట్ నా క్వశ్చన్ ఏంటంటే అదే లోకల్ బాడీసే కదా పర్మిషన్స్ ఇచ్చాయి. మళ్ళీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అదే లోకల్ బాడీస్కి వీళ్ళు ట్యాక్సులు కట్టారు, అదే లోకల్ బాడీస్కి వీళ్ళు SRO రిజిస్ట్రేషన్స్ అయినాయి, అన్ని ట్యాక్సులు డబ్బులన్నీ వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళ డబ్బులే తీసుకునే బాధ్యత ఉంది. ఇవాళ రోజు అదే లోకల్ బాడీస్ దీంతో మళ్ళీ హైడ్రాని వచ్చి వీళ్ళు మళ్ళీ దాన్ని డెమాలిష్ చేయడం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఉన్న బిల్డింగ్స్లోనే. సో అదే ఆ రోజు నేను అడిగింది, మీరు ఒక ప్రాపర్ బిల్ అసలు డెమాలిషన్ అనేది చట్టపరంగా లేదు. అండ్ డెమాలిషన్స్ అనేది ఎప్పుడు రావాలి, లాస్ట్ స్టేజ్లో రావాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, నోటీస్ ఇష్యూ చేయాలి. అసలు అక్కడ లోకల్ బాడీ పర్మిషన్స్కి అధికారులు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. అండ్ అంతకుముందు వీళ్ళు ఏం చెప్పారు, హైడ్రా పోలీస్ స్టేషన్స్ పెట్టాలన్నారు. సో మన మళ్ళీ RTV ఇంటర్వ్యూలోనే రంగనాథ్ గారు వచ్చినప్పుడు ఐ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ ద సేమ్ క్వశ్చన్. మీరు లోకల్ బాడీ మీరు లోకల్ పోలీస్ స్టేషన్స్ పెడతా అన్నారు, హైడ్రా పోలీస్ స్టేషన్స్. దాంతోపాటు హైడ్రా ట్రిబ్యునల్స్ కూడా తీసుకురండి అని చెప్పి నేను అడిగితే ఆ రోజు ఆయన వెరీ గుడ్, మంచి సజెషన్. నేను అది కూడా చూస్తాను. ఎందుకంటే ఆల్రెడీ లోకల్ కోర్ట్స్ ఇప్పుడు ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో దే బర్డెన్ విత్ ప్రీవియస్ కేసెస్. మళ్ళీ మీరు హైడ్రాతో కేసెస్ కూడా బర్డెన్ అయితే అవి ఎప్పటికీ సాల్వ్ అయితే ఎప్పుడు బాధితులకి న్యాయం అవుతుంది. సో సపరేట్ ట్రిబ్యునల్స్ పెట్టుకోండి అన్నాను. అంటే నెక్స్ట్ డే అది ఆయన వెంటనే ఒప్పుకున్నారు. నెక్స్ట్ డే ఈనాడులో కూడా వచ్చింది అది, ఆయన నేను కన్సిడర్ చేస్తాను. సో ఆ విధంగా పాజిటివ్గా ఆయన అయితే మాట్లాడారు ఆ రోజు. బట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చేసరికి నేను అదే అంటున్నాను, గవర్నమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆయన కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్. పైన గవర్నమెంట్ ఏం చెప్తుందో అది వినాలి ఆయన. గవర్నమెంటే క్లియర్గా దీన్ని ఒక యాక్ట్ కింద తీసుకొచ్చి ఒక బిల్ కింద తీసుకొచ్చి కరెక్ట్ నామ్స్. ఇప్పుడు మూసీ నది దగ్గర ఆ రోజు కూడా చెప్పారు, ఇప్పుడు దాన్ని మేము సరి చేద్దాం అనుకుంటాం, మూసీ నదిని దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము రిహాబిలిటేషన్ ప్యాకేజ్, ఈ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ గురించి కూడా నేను 1 month బ్యాక్ మాట్లాడాను మన డిబేట్. ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేస్తాను. మూసీ నదిలో ఇవాళ రోజు వాళ్ళు రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇస్తా అంటున్నారు, కానీ వాళ్ళు అది వద్దంటున్నారు కదా బాధితులు. ఎందుకు వద్దంటున్నారంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తా అంటున్నారు, నాసిరకంలో మామూలుగా. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచి ఒక 3 bedroom లేకపోతే 2 stories బిల్డింగ్ కట్టుకున్న అతనికి మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తా అంటే ఎలా ఒప్పుకుంటాడు? అంతే కదా, మీరు అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఇల్లు ఇస్తా అంటే ఒప్పుకోడు. ఇది మళ్ళీ కస్టమైజేషన్ కావాలి అక్కడ, ఎవరికి ఎలాంటి ఇల్లు ఇరగొట్టారు దాని తగ్గట్టుగా ఆన్ పార్ విత్ దట్ మీరు ఒక కంపెన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకి. సో అక్కడ మళ్ళీ ఫెయిల్ అయింది హైడ్రా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇదే ఒక విధంగా ఇప్పుడు ఇది ఇవాళ రోజు ఈ కేసు కూడా మనం చూసుకుంటే ఒక లోకల్ అథారిటీస్ కానీ గవర్నమెంట్ కానీ సరిగ్గా ఒక ప్రాపర్ ప్రొసీజర్ నార్మ్స్ ఫాలో కాకుండా ఇలా ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ ఇవ్వడము, మళ్ళీ దాని తర్వాత హైడ్రాన్ పెట్టి మళ్ళీ వాళ్ళే వచ్చి ఇరగొడతాం, ఇవన్నీ చేసి ఒక హ్యాపీజార్డ్ ప్రొసీజర్స్ ఫాలో అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే బాధితులు సామాన్య ప్రజలే కొలాటరల్ డ్యామేజెస్ కింద బాధపడతారు. ఎన్ని కోట్ల విలువైన ఇది మొత్తం ఇది డెఫినెట్లీ ఇది 500 to 600 crores స్కామ్ అండి. ఇది 500 to 600 ఇది ఒక ప్రాజెక్ట్. 1500 మంది బాధితులు అండి. 1500 మంది. ఓకే రైట్, 1500 మంది బాధితులు. సో కంక్లూజన్ చేసే ముందు ఏంటి ఇప్పుడు మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు అండ్ ప్రొసీజర్ ఎంత? సో సింపుల్ థింగ్ సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ రోజు ఆయన ఈడీ ఇప్పుడు CCSలో మేము ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇవాళ రోజు ఈడీ వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. బట్ దే హ్యావ్ అటాచ్డ్ ఓన్లీ 200 crores ఆఫ్ ది అసెట్స్ అనమాట. బట్ ఇంకా తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈడీలో. ఆయన క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన షెల్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఏం పెట్టారు, ఈ మనీ ట్రైల్ అంటారు దీన్ని. ఈ ఇన్వెస్టిగేషన్లో మనీ ట్రైల్ అంటే ఇతని బినామీలు ఎవరెవరు ఉన్నారు, షెల్ కంపెనీస్ ఎక్కడెక్కడ పెట్టాడు, ఏ దేశాల్లో పెట్టాడు, అలాంటివన్నీ క్లియర్గా వీళ్ళు కనుక్కొని ఒక తరో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఈడీ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా మిగతా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో బినామీ ప్రాపర్టీస్ అవన్నీ అవి కూడా అటాచ్ చేయాలి. అదొకటి, అది ఈడీ పరంగా అడుగుతున్నాను నేను. ఇంకోటి CCS పరంగా ఏమంటున్నానంటే ఇప్పుడు శ్వేతారెడ్డి గారు ఇప్పుడున్న DCP గారు చాలా బాగానే చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న స్టాఫ్ అనేది కానీ ఈ సాహితీ సర్వాణి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇది ఒకటి ఇవన్నీ చేయడానికి సరిపోవట్లేదు. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇస్ శ్వేతారెడ్డి గారిని
ఆమె ఆధ్వర్యంలో ఇంకో సపరేట్ సిట్ పెట్టమని ఓన్లీ ఫర్ సాహితీ ప్రాజెక్ట్స్కి సపరేట్ సిట్ పెట్టి ఇది కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది కూడా ప్యారల్గా నడుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎనీవేస్ ఐఎమ్ ఫైటింగ్ రేరా ఆల్సో. సో రేరా ఇప్పుడు ఎట్లాగో సెక్షన్ 8 ఇన్వోక్ చేయమని పోయించినట్టుగా. సెక్షన్ 8 ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద మీరు పరిగణించి డిస్ట్రెస్ ప్రాజెక్ట్ కింద చేసి దీన్ని బాధితులకి అసోసియేషన్ ఆఫ్ ఎలాటీస్ అని ఆల్రెడీ అసోసియేషన్ చేయించాను బాధితులకి. సో ఇంకా బూడాటి లక్ష్మీనారాయణకి ఆ పవర్స్ని అది ఏదైతే ఆయన పేరు మీద ఉందో సాహితీ సర్వ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ కంపెనీ పేరు మీద అది ఉందో దాన్ని రివోక్ చేసి రేరాకు ఆ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే వెన్ హీ బికమ్స్ ఇఫ్ హీ డీఫ్రాడ్స్ బయర్స్ ఆ బిల్డర్ పేరు మీద ఉన్న ల్యాండ్ని దాన్ని రివోక్ చేసి అసోసియేషన్ ఆఫ్ ఎలాటీస్ పేరు మీద దాన్ని మ్యూటేట్ చేసి వాళ్ళకే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్కి ఎవరికైనా ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే అధికారం ఉంటుంది రేరాకి విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్. సో ఆ సెక్షన్ 8ని ఇన్వోక్ చేసి ఖచ్చితంగా ఆ పరంగా దీనికి ఆర్డర్ ఇచ్చే విధంగా నేను అడిగాను గత ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా. సో వాళ్ళు దాని పరంగానే చూస్తున్నారు రేరా కూడా త్వరలోనే ఆర్డర్ కూడా వచ్చేటట్టుంది. సో ఇవాళ మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ జరిగినా ఏమైనా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీని వెనకాల ఇంకా బడాబాబులు ఉన్నారు. ఇవాళ రోజు ఇప్పుడు సాహితీ శర్వాణి ఇలైట్ ప్రాజెక్ట్ పరంగా కూడా చూస్తే ఇఫ్ యూ కెన్ జూమ్ ఇట్ హియర్ వీ హ్యావ్ సమ్ డాక్యుమెంట్స్. వీళ్ళందరూ కూడా ఈయన సాహితీ శర్వాణి వాళ్ళు ఆ కంపెనీ వీళ్ళ నుంచి కూడా ఈ ల్యాండ్స్ అంతా ప్రొక్యూర్ చేయడం జరిగింది ఈ మొత్తం 23 acresకి. ఓకే. సో ఇందులో ఒమిక్స్ గ్రూప్ ఉంది. ఒమిక్స్ గ్రూప్ అంటే గేదెల శ్రీనివాస్ గారిది. సో ఫినిక్స్ గ్రూప్ ఉంది, కొలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా పార్టీ చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈడీ ఇన్వెస్టిగేషన్లో కానీ సీసీఎస్ ఇన్వెస్టిగేషన్లో కానీ ఈ వీళ్ళని కూడా పార్టీ చేసి వీళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ బడాబాబులది కూడా అసలు ఏంటనేది చూడాల్సిన అవసరం ఇవాళ రోజు పూర్తిగా అయితే మాత్రం దీనికి సంబంధించి ఏ ఉంది, ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎవరున్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, బాధితులకు న్యాయం చేయాల్సిందంటూ కూడా అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ చెప్తున్న పరిస్థితి. కీప్ వాచింగ్ ఆన్ స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.